అదే విధంగా ఎవరు ఇక్కడ చాలా మంది అయితే కొత్త వాళ్ళు ఉన్నారు, లేదా కుటుంబ సభ్యులు ఉన్నారు, లేదా రిజర్వేషన్స్ పరంగా కూడా కొత్త అవకాశాలు కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ చేయకుంటూ మరి ఇక్కడ నాయకులందరూ కష్టపడడంతో గెలవడం జరిగింది. గెలిచిన వాళ్ళందరూ అంకిత భావంతో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మరి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని మేము అభ్యర్థులు కూడా చెప్పుకోవాలి. మాకిది మాకాది అని పోటాపోటీ కాకుండా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ భవిష్యత్తు మేరకు, పార్టీ బలోపేతం మేరకు, పార్టీ సిద్ధాంతం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ 16వ తారీఖు నాడు మరి ఎన్నిక ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిల్ మెంబర్స్. కాబట్టి అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సంపూర్ణ మెజార్టీ వచ్చినా కూడా ఒకనాడు అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అవసరం. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ కోసం మరి ఒక ఏజెన్సీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం ఈ రిజల్ట్ అడవుల్లో ఉన్నాం. ఇప్పటికే మనము అంటే రిజల్ట్ తొందరగా అయిపోతే వేరే పని అనుకున్నాం, కానీ మరి కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నాయకులకు కానీ గెలిచినటువంటి అభ్యర్థులకు కానీ పార్టీ పట్ల అంకిత భావం, సిన్సియారిటీ, గెలవక ముందు ఒక రకంగా, గెలిచినాక ఒక రకంగా, సీట్ రాకముందు ఒక రకంగా, సీట్ వచ్చినాక ఒక రకంగా, ఇలాంటి అస్సలే చేయకూడదు. ఖచ్చితంగా అందరికి విప్పు కూడా జారీ చేస్తాం. తప్పుడు పనులు చేస్తే వాళ్ళ సభ్యత్వం కూడా పోతాం. కాబట్టి మరి ఎవరు ఇవాళ అక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా మరి ఈ రోజు ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కానీ మొన్న కానీ మన పార్టీ టికెట్ అడిగినటువంటి వాళ్ళే. ఇంకో ఇతర పార్టీలలో మనం టికెట్ ఇవ్వకపోతే అటువై గెలిచినటువంటి వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మంచిగా ఆలోచించి భవిష్యత్తులో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో మీ భవిష్యత్తు బాగుండే విధంగా నిర్ణయాలు తీసుకుందాం.